మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో తెలుగు మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్ బిట్లతో 65 బిట్లతో ఈ వీడియో మీ ముందుకు వస్తుందండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే, చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి, వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. భాష అనే పదం భాష్ అనే ఏ భాషా పదం నుండి పుట్టింది? వీలైనంత వరకు ఈ యొక్క బిట్లకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఒకవేళ తప్పు పెడితే కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ తప్పు పట్టక ఒప్పు పట్టక అలా ఉంటే మీ మైండ్లో ముద్ర అనేది ఏర్పడదు, ఒక స్మృతి చిహ్నం అనేది ఏర్పడదు. తర్వాత మీ ఇష్టం. మరి ఆన్సర్ అయితే ఆన్సర్ ఆప్షన్ 4 సంస్కృతం. రెండో బిట్టండి. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సైమన్ పాటర్. సైమన్ పాటర్. మూడోదండి. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హాకెట్. హాకెట్. నాలుగో చూద్దామండి. మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రామచంద్ర వర్మ. రామచంద్ర వర్మ. నెక్స్ట్ పెట్టండి. ఐదవది. క్రింది వానిలో భాషకు సంబంధించిన నిర్వచనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అర్థవంతమైనటువంటి కంఠధ్వనుల సమాహారం భాష. పదాలు వాక్యాల సముదాయం భాష. ప్రజలు మాట్లాడే తీరే భాష. ఇవన్నీ కూడా భాషకు సంబంధించినటువంటి నిర్వచనాలండి. ఆరో చదము. భారతీయ భాషావేత్త యాస్కాచార్యుడు సమర్థించిన భాషోత్పత్తివాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ధాతువాదం. ధాతువాదం. ఏడవదండి. ధ్వన్యానుకరణవాదం. ధ్వన్యానుకరణవాదం అని ఈ వాదానికి పేరు. ఆన్సర్ ఆప్షన్ 1 బౌవౌవాదం. ధ్వన్యానుకరణ. ఎనిమిదవదండి. మ్యాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన వాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 డింగ్ డాంగ్ వాదం. డింగ్ డాంగ్ వాదం. తొమ్మిదవది చూద్దామండి. భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుండి శబ్దాలు పుట్టాయని వివరించే వాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వివక్ష ప్రేరణావాదం. వివక్ష ప్రేరణావాదం. 10వ చూద్దామండి. చామ్స్కీ అనే హేతువాది ప్రతిపాదించిన వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 స్వతసిద్ధవాదం. చామ్స్కీ అనే హేతువాది ప్రతిపాదించినటువంటి వాదం స్వతసిద్ధవాదం. 11వదండి. లిపి అనే పదం డిపి అనే ఏ భాషా పదం నుండి పుట్టినదంటారు? లిపి అనే పదం డిపి అనే పదం నుంచి వచ్చింది. అది ఏ భాషా పదం? ఆన్సర్ ఆప్షన్ 1 పారసీ. 12వదండి. క్రింది వాటిలో తెలుగు భాష బోధన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. భావ ప్రకటన, భావగ్రహణ సామర్థ్యాలను పెంపొందించడం, విషయ జ్ఞానం కలిగించడం, వివిధ సాహిత్య ప్రక్రియలు పరిచయం చేయడం, ఇవన్నీ కూడా. మరి 13వ చూద్దామండి. క్రింది వానిలో భాష ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. భావ వ్యక్తీకరణ, భావగ్రహణలకు తోడ్పడటం,
బోధనకు అభ్యసనానికి తోడ్పడటం, రచనాశక్తికి దోహదపడడం. 16వ చూద్దామండి. ఆత్మగతం అనగా ఏమిటి? ఆత్మగతం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 తనకు తానే మాట్లాడుకోవడం. ఆత్మగతం అంటే తనలోకి తాను చూసుకుంటూ తనకు తాను మాట్లాడుకోవడం అండి ఆత్మగతం. 17వది అర్ధభేదక శక్తి. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 వర్ణం. మరొకసారి చదువుతున్నానండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం వర్ణం. 18వదండి. అక్షరం అనగా ఏమిటి? అక్షరం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వని అక్షరం. 19వది స్థానం అనగా? ఆన్సర్ ఆప్షన్ 3 ధ్వని పుట్టే ప్రదేశాన్నే మనం స్థానం అంటామండి. 20వదండి. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చుల్ని ఏమంటాము? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వివృతాలు. వివృతాలు అంటామండి. నెక్స్ట్ 21వది పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏమిటి? పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 వర్తులితాలు. వర్తులితాలు అంటామండి. 22వది పెదవు అర్ధ వివృత స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ 3 సంవృతాలు అంటామండి. మరొకసారి చదువుతున్నాను. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు సంవృతాలు. 23వదండి. అవర్తులితాలు అనగా ఏమిటి? అవర్తులితాలు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పెదవులు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలు అవర్తులితాలు అంటారండి. 24వది గ్రంథస్థమై మార్పులకు లోను కాకుండా గ్రంథస్థమై మార్పులకు లోను కాకుండా ఉండే భాష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రాంధిక భాష అంటారండి. గ్రాంధిక భాష. 25వది క్రింది వానిలో గ్రాంధిక భాష లక్షణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్యు. శాశ్వతత్వంతో పాటు ప్రాచీనత కూడా సంతరించుకోవడము, పండితులు కవుల ఆదరణ కలిగి ఉండడం, ప్రాచీన రచయితల ధీశక్తికి పాండిత్యానికి సాక్ష్యంగా ఉండడమే గ్రాంధిక భాష యొక్క లక్షణాలు. 26వదండి ప్రాచీన వ్యాకరణ సూత్రాలు, పారిభాషిక పదాలు, సాహితీ విమర్శలు ఏ భాష ద్వారా లభిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రాంధిక భాష ద్వారా. 27వదండి పదప్రయోగములో ఉచ్చారణలో ప్రత్యేకత కలిగి ఒక ప్రాంతానికో వర్గానికో సంబంధించినటువంటి భాషను మనం ఏమని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 1 మాండలిక భాష అని పిలుస్తామండి. 28వది క్రింది వానిలో మాండలిక భాష లక్షణం కానిది ఏమిటి? మరి ఇక్కడ మాండలిక భాష లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ 3 సొంత సాహిత్యం కలిగి ఉండటం అండి. మరి దానికి సొంత సాహిత్యం అనేది కలిగి ఉండదు. మరి ఇక్కడ మాండలిక భాష లక్షణాలు చూసినట్లయితే పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉండటం, ప్రాంతీయత ముద్ర, తనదైన ప్రత్యేకత, ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణ, పలుకుబడి, పదప్రయోగం మొదలైనవి ఉండటం అండి. 29వదండి అనువాదానికి మారుపేరు ఏమిటి? అనువాదానికి మారుపేరు
ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి అంటే తర్జుమా మరియు భాషాంతరీకరణం. తర్జుమా మరియు భాషాంతరీకరణం. మరి 31 చూద్దామండి. క్రింది వానిలో అనువాదంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఇక్కడ మనం అనువాదంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలుసుకోవాలండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీయు అంటే మూల మరియు లక్ష్య భాషలు బాగా తెలిసి ఉండాలి. మూల భాషాంశాలు భావాలు పూర్తిగా అనువదించాలి. శైలి రచనా విధానం మూలానికి చేరువుగా ఉండాలి. అప్పుడే మరి అనువాదంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ అండి. ఇప్పుడు 30 అయ్యండి. నెక్స్ట్ 35 ఇప్పుడు చూద్దామండి. ఒకటోది కవి సార్వభౌముడు అనే బిరుదు కల కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీనాథుడు. రెండవది దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన వారు ఎవరు? దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికింది ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీనాథుడు. మూడవది సాహితీ సమరాంగణ సార్వభౌముడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని ఎవరిని అంటాము? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ మనకి దేశ భాషలందు తెలుగు లెస్స కూడా మరి శ్రీకృష్ణదేవరాయలు అంటుంటారు. మరి ఇక్కడ ఆప్షన్ లేదు. మరి అందు గురించనే శ్రీనాథుడి పెట్టడం జరిగింది. ఒకవేళ ఉన్న పక్షంలో శ్రీకృష్ణదేవరాయలు కూడా మెయిన్ ఆయనే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడం అయితే జరిగిందండి. నాలుగవది ఆముక్తమాల్యద గ్రంథ రచయిత ఎవరు? ఆముక్తమాల్యద ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీకృష్ణదేవరాయలు. ఐదవ చూద్దామండి. శిశువు సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని భావించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీజీ. మరలా చెప్తున్నానండి. శిశువు సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష అని భావించిన వారు ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీజీ. ఆరో చూద్దామండి. పరభాష ద్వారా నేర్చే విద్యా సోపానాలు లేని సౌధం వంటిదని అన్నవారు ఎవరు? పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిదని అన్నవారు ఎవరు? చాలా బాగా చెప్పారండి. ఆన్సర్ ఆప్షన్ 4 విశ్వకవి రవీంద్రుడు. విశ్వకవి రవీంద్రుడు. ఏడవ చూద్దామండి. హరికథా పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల నారాయణదాసు. ఎనిమిదవదండి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు తర్వాత 1956లో కేంద్ర ప్రభుత్వం విద్యా సలహా సంఘం ఈ సూత్రాన్ని ప్రతిపాదించింది. ఆన్సర్ ఆప్షన్ 1 త్రిభాషా సూత్రము. త్రిభాషా సూత్రము. మరి 10వ చూద్దామండి. త్రిభాషా సూత్రం వలన ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీయు. ఇక్కడ ఆప్షన్ 1 by 1 చూద్దామండి. దేశ సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి త్రిభాషా సూత్రం వల్ల అండి. ఆప్షన్ 2 3 భాషలలో అనువాద సాహిత్యం అభివృద్ధి చెందుతుంది. మూడోది ప్రపంచ శాంతి కోరే వ్యక్తులుగా విద్యార్థులను మలచవచ్చు. 11వదండి. మానవుని మూర్తిమత్వాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మాతృభాష. 12వదండి. తల్లి పాలు తాగి పెరిగిన వాడికి దాది పాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో విషయం నేర్చుకున్న వాడికి పరభాషలో నేర్చుకున్న వాడికి అంత తేడా ఉంటుంది అని ఎవరి అభిప్రాయము? ఆన్సర్ ఆప్షన్ 3 కోమర్రాజు వెంకట లక్ష్మణరావు.
13వ చూద్దామండి. మన దేశంలో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ మెకాలే. 14వదండి. మన దేశంలో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 1 1835. 1835. 15వదండి. 1910లో విద్యా విషయక బిల్లు ప్రవేశపెట్టిన వారెవరు? 1910లో అండి. ఆన్సర్ ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే. 16వ బిట్ చూద్దామండి. మాతృభాషా మాధ్యమంగా రూపొందాలని మాతృభాషా ప్రాధాన్యతను హరిజన పత్రికలో రాసిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గాంధీజీ. గాంధీజీ. 17వదండి. మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని నొక్కి చెప్పిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆప్షన్ 4 పైవన్యు. ఇక్కడ రాధాకృష్ణన్ కమిషన్, మొదలియార్ కమిషన్, కొఠారి విద్యా కమిషన్ వీళ్ళందరూ కూడా మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని నొక్కి చెప్పారు. 18వదండి. ఇంగ్లీష్ చదివిన అందరికీ ఉద్యోగాలు ఇస్తే నా ఉద్యమం మానుకుంటాను అని అన్నవారెవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వావిలాల గోపాలకృష్ణయ్య. వావిలాల గోపాలకృష్ణయ్య. ఇది ఒక్కొక్క పాఠానికి సంబంధించినటువంటి వరుస క్రమంలో ఉన్నటువంటి బిట్లు అండి. ఎక్కడ మిస్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ బిట్లు. 19వ చూద్దామండి. ప్రాచీన భారతదేశంలో ఏ భాషను రాజభాషగా పరిగణించి పరిపాలనా వ్యవహారాలు జరిపేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 సంస్కృతం. మరి ప్రాచీన భారతంలో సంస్కృత భాషను రాజభాషగా పరిగణించి పరిపాలనా వ్యవహారాలు జరిపేవారండి. 20వది. మన దేశ చరిత్రలో రాజుల పరిపాలనా కాలంలో ప్రప్రథమంగా తెలుగు భాషకు అధికార ప్రతిపత్తి కలిగించి దానికి అభివృద్ధికి దోహదం చేసిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 1 తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యులు. 21వదండి. 1913లో జాతీయోద్యమానికి పునాది అయినటువంటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 బాపట్లలో జరిగిందండి. ఆంధ్ర మహాసభ 1913లో బాపట్లలో జరిగింది. 22వదండి. పంజాబు ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 లాలా లజపత్ రాయ్. 23వదండి. బాలగంగాధర్ తిలక్ నాయకత్వంలో ఏ ఉద్యమం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర ఉద్యమం జరిగింది. 24వదండి. బీహార్లో స్వాతంత్ర ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? బీహార్లో స్వాతంత్ర ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 25వదండి. రవీంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో ఏ రాష్ట్రంలో ఉద్యమం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 బెంగాల్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ది పశ్చిమ బెంగాలే కదండి, పశ్చిమ బెంగాల్లో జరిగిందండి. 26వది. ఎవరి ఆత్మార్పణ ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 1 పొట్టి శ్రీరాములు. 27వదండి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 2 1953 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందండి. మరి 28వ చూద్దామండి. ఎవరి ఆధ్వర్యంలో 1961లో పరిపాలనకు సంబంధించినటువంటి పారిభాషిక పదకోశం
వెలువడింది? ఆన్సర్ ఆప్షన్ 3 అయ్యదేవర కాళేశ్వరరావు. అయ్యదేవర కాళేశ్వరరావు. 29వ బిట్ చూద్దామండి. అధికార భాషా సంఘం అనే పేరుతో ఒక సంస్థను ప్రభుత్వ శాఖగా ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వావిలాల గోపాలకృష్ణయ్య. మరి 30వ బిట్ చూద్దామండి. మరి ఇక్కడితో 60 బిట్లు అయినట్టండి. 30 బిట్ అయితే అధికార భాషా వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తిగా ఇచ్చినటువంటి మహా వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గోపాలకృష్ణయ్య. అధికార భాషా వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చినటువంటి మహా వ్యక్తి గోపాలకృష్ణయ్య. ఇక్కడ గోపాలకృష్ణ గోఖల కూడా ఉందని చూసుకోండి. గోపాలకృష్ణయ్య. 31వదండి. జిల్లాలో విస్తృత పర్యటనలు జరిపి కార్యాలయాల్లో తెలుగు అమలు గురించి విశేష కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నండూరి రామకృష్ణమాచార్యులు. నండూరి రామకృష్ణమాచార్యులు. మరి 32వదండి. భారతీయ భాషలన్నింటినీ పరిశీలించి తెలుగు భాషను ఏకంగా దేశానికి అధికార భాషగా ఉండే అర్హత ఉందని చెప్పినటువంటి విదేశీ శాస్త్రవేత్త ఎవరు? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. భారతీయ భాషలన్నింటినీ పరిశీలించారు ఆయన. తెలుగు భాషను ఏకంగా దేశానికి అధికార భాషగా ఉండే అర్హత ఉందని చెప్పినటువంటి విదేశీ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కేబిఎన్ హాల్డెన్. కేబిఎన్ హాల్డెన్ అండి. 33వది. భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 2వ స్థానంలో ఉందండి. 34వది. నిజాం రాష్ట్రం ఆంధ్ర సారస్వత పరిషత్ అను సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసిన వారు ఎవరు? నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పై అన్నియు. అంటే శ్రీ లోకానంది నారాయణరావు, బూర్గుల రామకృష్ణారావు, భాస్కర పట్ల కృపారావు వీళ్ళందరూ కూడా నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ను అనే సంస్థను ఏర్పాటు చేశారండి. మరి 35వదండి. మరి 65వ బిట్టు లాస్ట్ 2 బిట్లు కూడా మీ అందరి కోసం వదిలేస్తున్నానండి. మరి మీకు ఆప్షన్ డౌట్లో వదలడానికి మరో 2 బిట్లు తీసుకురావడం జరిగింది. మరి 35 చూద్దాము. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తుకు మొదటి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీ లోకానంది నారాయణరావు. శ్రీ లోకానంది నారాయణరావు. 36 చూద్దామండి. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తుకు మాతృస్థానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వరంగల్ నగరం. వరంగల్ నగరం. మరి 37వదండి. 37వది. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలను ధార పోసిన వారు ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఆల్ ద బెస్ట్ అండి మీ యొక్క ఎగ్జామ్స్ అందరికీ కూడా. హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మరి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.